దోచేస్తున్నారు, బొగ్గును మాయం చేస్తున్నారు, బూడిదను అమ్మేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్ తో గ్రానైట్ గుట్టల్ని కరిగించేస్తున్నారు. అభివృద్ధి పేరుట ఇసుకను, పూడికతీత పేరిట మట్టిని అక్రమంగా అమ్మేస్తున్నారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్ గా సాగుతున్న దందాలే. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్న మాఫియాపై నో యాక్షన్. అధికార బలంతో, ప్రభుత్వ పెద్దల అండదండలతో కోట్ల రూపాయలు అక్రమంగా కాజేస్తున్నారు. కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న దందాలు, ఈ మాఫియాల వెనుక ఉన్న అసలు సిసలు నాయకులు ఎవరు? దర్యాప్తు సంస్థల విచారణలో వెలుగు చూసిన నిజాలేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. కొండల్ని పిండి చేస్తున్నారు, బొగ్గును మాయం చేస్తున్నారు, ఇసుకను అమ్మేసుకుంటున్నారు, బూడిదను దోచేసుకుంటున్నారు. మొత్తానికి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. దీని వెనుక ఒక మాఫియానే పనిచేస్తుంది. ఏ రంగానికి సంబంధించిన మాఫియా ఆ రంగంలో ఉన్నటువంటి ఇల్లీగల్ దందాను కొనసాగిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సినటువంటి డబ్బునంతా కూడా లూటీ చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వనరుల దోపిడీపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న మాఫియా. బొగ్గు, గ్రానైట్, బూడిద అంతా దోపిడీ. మానేరు, గోదావరిని దోచేస్తున్న ఇసుక మాఫియా. పూడికతీత పేరిట సాగుతున్న మట్టి దందా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లీగల్ మాటున ఇల్లీగల్ దందాలు చేసే మాఫియా పెరిగిపోతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలను దారి మళ్లించేస్తున్నారు. ఇల్లీగల్ దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెదులుతూ తామేం చూడలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఈ మధ్య సింగరేణిలో బొగ్గు కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. గ్రానైట్ అక్రమ వ్యాపారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. ప్రధానంగా ఈ 2 సంస్థల్లో జరిగిన దోపిడీ 100 కోట్లు ఉంటుందని అంచనా. గతంలో సింగరేణి నుంచి సరఫరా అవుతున్న బొగ్గును దొంగలు కాజేసేవారు. మరోవైపు సింగరేణిలో ఈ మధ్యే దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే ఆరోపణలు సంస్థ ప్రతిష్టను మసకబార్చాయి. ఇప్పటికే ఈ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో, సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ను సెటరేట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. బూడిద ఎందుకు పనికిరాదనుకుంటారు, కానీ ఆ బూడిద కూడా కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు మండించాక వెలువడే బూడిదను ఇటుక తయారీ, రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తూ ఉన్నారు. దీంతో మార్కెట్లో బూడిదకు డిమాండ్ పెరిగింది. ఎన్టీపీసీ సంస్థ బూడిదను ఫ్రీగా ఇస్తోంటే కొందరు దీనికి లక్షల రూపాయలు వెల కట్టి అమ్మేస్తున్నారు. ఇలా బూడిద అక్రమ రవాణా జరుగుతోంది. బూడిద లోడ్ చేసిన ఒక్కో లారీకి 4000 రూపాయల చొప్పున వసూలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు భారీగానే జరుగుతున్నాయి.
ఇక్కడ దొరికే గ్రానైట్ రాయికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో కొండలు గుట్టలను పిండి చేసి దోచుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ఉమ్మడి జిల్లాలో గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. 10 కేసులు నమోదు చేసి 6,16,00,000 జరిమానా విధించారు. 9 ఏళ్లకు ముందు 320 గ్రానైట్ సంస్థలు ప్రభుత్వానికి సుమారుగా 125 కోట్ల రూపాయల మేర సీనరేజీ పన్ను ఎగవేశాయి. దీంతో అక్రమార్కులకు ఏకంగా 750 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు ఆదేశించింది. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో గుమ్లాపూర్ కానీ, కాటపల్లి కానీ, కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల కానీ, ఉప్పరమల్లెలు కానీ, ఘర్షకుర్తి కానీ, బోయినపల్లి మండలం విలాసాగర్ కానీ, ఇక్కడ వెలిచాల కానీ అన్ని గ్రామాలలో 50 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే 50,000 క్యూబిక్ మీటర్లు ఇక్కడ తవ్వి మరి చెరువులను రేపు ప్రమాదవశాత్తు బాగా వర్షాలు పడి నీళ్ళు వస్తే ఆ కట్టలు కూడా తెగిపోతాయి. ఇక్కడ అధికారులు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నదని చెప్పి ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నాను. రాజకీయ నాయకుల కనుసన్నల్లో అక్రమ ఇసుక దందా సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన నదిగా ఉన్న గోదావరి, మానేరు తీరాల్లో ఇసుకను స్థానిక ఎమ్మెల్యేల సపోర్టుతో దోచుకెళ్తున్నారు. ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి, మానకొండూరు, హుజూరాబాద్లో ఇసుక అక్రమ తరలింపు భారీ ఎత్తున జరుగుతోంది. దీంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఇసుక పంచాయతీ నడుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మట్టి మాఫియా కూడా భారీగా సాగుతోంది. చెరువుల్లో పూడికతీత, రైతుల పొలాల చదును పేరుతో అనుమతులు తీసుకుని ఆ మట్టిని కమర్షియల్ వెంచర్లు, ఇసుక బట్టీలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వందల వాహనాలతో అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. చొప్పదండి, పెద్దపల్లి, మంతనిలో ఈ దందా కొనసాగుతోంది. ఇలా అక్రమ దందాల కారణంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి కాజేసిన సొమ్మును ఖజానాకు చేరేలా చూడాలని అంతా కోరుతున్నారు. దోచుకున్నానికి దోచుకున్నంత, ఎవరు ఎంత పడితే అంత దోచుకుంటున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు మామూళ్ళ మత్తులో తూగుతున్నారు. పవర్ పాలిటిక్స్ ముందు అధికారులు సైతం మౌనంగా వహిస్తుండడం మాత్రం విమర్శలకు తావిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన డబ్బు అంతా కూడా లూటీ అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దందాలపైన ఫోకస్ చేస్తుందా, ఈ అక్రమ మాఫియాను అడ్డుకట్ట వేస్తుందా లేదా వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లీగల్ మాటున ఇల్లీగల్ దందాలు చేసే మాఫియా పెరిగిపోతుంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలను దారి మళ్లించేస్తున్నారు. ఇల్లీగల్ దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెదులుతూ తామేం చూడలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. మైనింగ్ మాఫియాపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫిర్యాదు చేస్తున్నట్లు పలువురు సామాజికవేత్తలు, స్థానిక నాయకులు అంటున్నారు. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మైనింగ్ అవకతవకలు, అక్రమాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొన్ని ఏజెన్సీలు సీనరేజ్ ఛార్జీలు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదుదారులు చేస్తున్నారు. ఇక ఫిర్యాదుదారుడు సామాజికవేత్త బేతి మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గ్రానైట్ అవకతవకలపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గ్రానైట్ అవకతవకలపైన విచారణ జరిపించాలని చెప్పి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు బేతి మహేందర్ రెడ్డి నాకు అందుబాటులో ఉన్నారు. ఫిర్యాదు సంబంధించిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు గ్రానైట్ పైన మీరు చాలాసార్లు ఫిర్యాదు చేశారు కదా, ఎటువంటి అంశాలు అందులో ప్రస్తావించడం జరిగింది? వాస్తవంగా ఏంటంటే కరీంనగర్ జిల్లాలో గత 2013 లోపు ఏదైతే జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమాల మీద గతంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు అమౌంట్ కట్టాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు ఎంత 124.96 crores సంథింగ్ అమౌంట్.
ఆ అమౌంట్ ఏదైతుందో వాళ్ళకు మాకు మేము 500 కట్టలేము, మాకు 200 ఫైన్తో దాదాపు 749 crores 750 crores అవుతుంది. మేము అంత కట్టలేమని చెప్పేసి అప్పుడు నా హరీష్ రావు గారు మంత్రి హరీష్ రావు గారి దగ్గర ఫిర్యాదు పెట్టుకుంటే డబల్ అంటే 124.96 అంటే దాదాపు 250 crores కట్టమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఆ అమౌంట్ కూడా కట్టలేదు. వాళ్ళు ఓన్లీ 11 crores కట్టేట్టు మాత్రం మనకు ఆర్టీఐ ద్వారా తీసుకున్న డాక్యుమెంట్లో తెలపడం జరిగింది. నేను ఏమంటా అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సుమారు 749 కోట్ల రూపాయలు ఏవైతున్నాయి. ఇది మొత్తం అన్ని ఏజెన్సీలు కాదు, కర్నూలు జిల్లా అన్ని ఏజెన్సీలు కాదు, ఓన్లీ 8-9 ఏజెన్సీలు మాత్రమే, ప్రముఖమైన 8-9 ఏజెన్సీలు గ్రానైట్ కంపెనీలు వీళ్ళు ఓనర్స్ కట్టాలి. ఇవాళ ఇవి కట్టట్లేదని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ అక్రమాలు దొరుకుతాయని చెప్పేసి నేను ఈడీకి 2 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీలో సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. డీజీజీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంట్రెస్ట్ ఫిర్యాదు చేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీషియల్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో 3 సార్లు ఫిర్యాదు జరిగింది. అది ఒక్కటే కాకుండా ఏంటంటే జిఎస్టీకి కానీ ఐటీకి కానీ ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను ఈడీ ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి, సిబిఐ కూడా ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి అక్కడ ఆ ఢిల్లీ హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో కేసు చేస్తే సౌత్ రీజియన్కి సంబంధించిన కేసు మేము ఆల్రెడీ విచారణ చేస్తామని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టులో చెప్పడంతో వాళ్ళ కేసును తెలంగాణ హైకోర్టులో వేసుకోమని చెప్పి నాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది ఒక్కటే కాకుండా నేను ఏమంటాను అంటే, మీరు ప్రభుత్వంకి రావాల్సిన పన్నులు ఏవైతే ఉన్నాయో అదే కాకుండా ఈ రాష్ట్రంలో మీరు గమనించండి, ప్రతి ఒక్కరికి చెక్ పోస్ట్ ఉంటుంది మైనింగ్ దానికి, కానీ గ్రానైట్కి మాత్రం చెక్ పోస్ట్ లేదండి. వల్ల గత 2022-23 అనుకుంటా అప్పటి మంత్రి అప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లును సోదాలు చేస్తే 1.8 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పనామా లీక్స్ సంబంధాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫేమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అవుతుందో అలా నిబంధన ఉల్లంఘించారని చెప్పేసి, అదేవిధంగా బినామీ హక్కులు సీజ్ చేసిన విషయం ఈడీ అధికారులు కరీంనగర్లో ప్రెస్ రిలీజ్ చేసిన మాట వాస్తవా కాదా? మరి నిజంగా నేను ఏమంటే, ఈడీ అధికారులు వస్తున్నారు, సోదాలు చేస్తూ ఉన్నారు, సిబిఐ అధికారులు వస్తూ ఉన్నారు, సోదాలు చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా డీజీజీ అధికారులు రావడం జరిగింది, సోదాలు చేయడం జరిగింది. జిఎస్టీ అధికారులు రావడం జరిగింది, సోదాలు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదా సిఐడి కూడా మొన్న రావడం జరిగింది. నేను ఏమంటే, అసలు ఏంది అసలు మీరు వస్తున్నారు, సోదాలు చేస్తున్నారు, రికార్డ్స్ అన్ని పరిశీలిస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. మనకు కావాల్సింది ఇది కాదు. నేను ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టారో వాళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసి, ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి గ్రానైట్లో ఈ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ ఇప్పుడు సోకాళ్ళు సిఐడి కానీ లేకపోతే డీజీ అధికారులు కానీ వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మైనింగ్ అధికారుల చేతులు ఇవాళ నడుస్తూ ఉన్నదా, లేకపోతే ఇక్కడ ఉన్నారు గత రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఒక పర్మిషన్ కోసం మైనింగ్ అధికారుల దగ్గర ఒక పర్మిషన్ కోసం పోతే స్థానిక మంత్రిని కలవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. నేను ఏమంటే, ఇవాళ రాజకీయ ఒత్తిళ్లతోని అదేవిధంగా మైనింగ్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కమిషన్లతోని ఇక్కడున్న ప్రజాపతులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారు కాబట్టి దీనిపై మౌనంగా ఉంటున్నారు. మొత్తానికైతే దర్యాప్తు కొనసాగుతుంది. మైనింగ్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో ఇవన్నీ కూడా అవకతవకలు జరిగినట్టుగా ఫిర్యాదుదారులు వెల్లడించడం జరిగింది. ఇటు దర్యాప్తు సంస్థలు కూడా వీటిపైన విచారణ సాగిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కూడా ఇటు అధికారులపైన ఉండడంతో మైనింగ్కు అడ్డు అదుపు లేకుండా పోతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది.